ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ప్రియమైన వాళ్ళరా, దీన్ని బట్టి ఈరోజు మన దేవుని వాక్యం ఏమిటంటే, దేవుడు ఎంచుకునే రీతిలో నువ్వు ఉన్నావా? దేవుడు ఎన్నుకునే రీతిలో నువ్వు ఉన్నావా? మోషేకు ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన తన క్రియలను కనపరచుటకు కారణం ఏమిటి? అందరికీ దేవుడు నేర్పించలేడు. ఎందుకంటే ఎవరు తన మాట విని నేర్చుకొని విధేయతలవుతారో వారికే ఆయన నేర్పిస్తాడు. మోషే ఎవరు? తమ్మును తాము దేవునికి సమర్పించుకున్న కుటుంబంలో నుండి మోషే వచ్చాడు. అతని అన్న కానీ అక్క కానీ ఇతరుల కంటే ప్రత్యక్షంగా ఉంటారు. తన ఉద్దేశాలకు అనుగుణంగా వారిని సిద్ధపరుచుతున్నాడు. దేవునిపై ఆ కుటుంబానికి ఉన్న విశ్వాసపు మెట్టు చాలా గొప్పది. తల్లిదండ్రులు విశ్వాస జీవితము చాలా ప్రాముఖ్యము. మన జీవితము విశ్వాసమైనదైతే పిల్లలు సైతము విశ్వాసాన్ని ఎక్కువగా చూపించేవారుగా ఉంటారు. మోషే తల్లిదండ్రులు చాలా ప్రత్యేకమైన వారు. మోషే లాంటి బిడ్డను దేవుడు అనుగ్రహించు విధముగా వారున్నారు. అతనిని దేవుడు గమనిస్తూ నేనెక్కడికి ప్రవక్తను పంపించాలి అనుకున్నాడు. తల్లిదండ్రులు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికివారై భయముతోనూ వణుకుతోనూ ఆయన మార్గంలో నడిచిన వారై ఉన్న ఎడల గొప్ప వ్యక్తులను దేవుని కొరకు పెంచగలుగుతారు. అకస్మాత్తుగా దేవుని క్రియలు జరగవు. ఆయన తలంపులు ఉన్నతములు, ఆయన క్రియలు జ్ఞానముతోనూ న్యాయ తీర్పుతోనూ ఉంటాయి. దేవునిని నిత్యము మోషే కలుసుకున్నట వలన ఆయన సన్నిధిని అతనిని 120 సంవత్సరములు ఆయన వయసు వరకు ఆరోగ్యంగా ఉంచాడు. దేవుడు చూసుకున్నాడు. ఫరో రాజు ఆ కోటలో మోషేకు తన తల్లి నేర్పించిన సత్యాలను మర్చిపోలేదు. ఈ లోకరీత్యా గొప్పవిగాను దేవుని దృష్టిలో గొప్పవి కావిగాను ఉన్న వాటిని నీవు విలువగా ఎంచుకుంటావు. కాబట్టి దేవుడు నిన్ను నీకు ప్రత్యక్షపరచుకోడు. ఇశ్రాయేల్ అందరినీ దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే వారికి దేవునికి మధ్య నిలబడ్డాడు. నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమన్నాడు. ఈ మాటలు బట్టి మోషేకు తన గొప్ప ప్రత్యక్షను ఇవ్వడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. బాప్తిసమిచ్చు యోహానును ఎక్కడికి పంపాలి? ఏ యాజకుని ఇంటిలోకైనా అతన్ని పంపగలడా? జకర్యా ఎలిజబెతుల జీవితాలను దేవుడు పరీక్షించి దేవుని ధర్మశాస్త్రానుసారంగా పరిపూర్ణంగా ఉంచాడు. వారు యథార్థవంతులు. ధర్మశాస్త్రాన్ని నమ్మటం మాత్రమే కాక దాన్ని అనుసరించి వారి జీవితానికి దానిని అన్వయించుకున్నారు. కనుక ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తుకి భూమి మీదకి రావటానికి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ప్రియమైన వారులారా, దైవభక్తిలో ఎదిగిన వారినే దేవుడు ఎన్నుకుంటాడు. నీ యొక్క హృదయాంతరంగమును చూసి, నీ యొక్క ఉదయాంతరంగము ఆలోచనలు బట్టి, నీ యొక్క నడవని బట్టి, నీ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఎంచుకుంటాడు. ఆయన నిన్ను ఏ రీతిగా నిన్ను వాడుకోవాలో ఆ రీతిగా వాడుకుంటాడు తన రాజ్యము కొరకు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. ఆమెన్.